సత్రంపాడు సమీపంలో ఒక చిన్న గురుకులం. వేసవి సెలవుల తర్వాత విద్యార్థులందరూ తిరిగి వచ్చారు. గురు చాణక్యుడు అందరినీ స్వాగతించి తరగతులు ప్రారంభించాడు. ఆ రాత్రి అందరూ నిద్రపోయాక మరుసటి రోజు ఉదయం గురు చాణక్యుడు చాలా కోపంగా తరగతి గదిలోకి వచ్చి ఇలా అన్నాడు: విద్యార్థులారా, నా వెండి చెంబు దొంగలించబడింది. దొంగ లొంగిపోతే ఒక్కడినే శిక్షిస్తాను, లేకపోతే మొత్తం తరగతికి శిక్ష పడుతుంది అన్నాడు. అందరూ భయపడి ఒకరినొకరు చూసుకుంటున్నారు. అప్పుడు నందన్ అనే విద్యార్థి ముందుకు వచ్చి ఇలా అన్నాడు: గురూజీ, మీకు లేని వస్తువు మీ నుండి ఎవరైనా ఎలా దొంగిలించగలరు అన్నాడు. చాణక్యుడు కోపంగా: ఏం మాట్లాడుతున్నావు? నా దగ్గర వెండి చెంబు లేదనా నీ ఉద్దేశం అన్నాడు. నందన్ ప్రశాంతంగా: అవును గురూజీ, మీకు వెండి చెంబు లేదు. దీని వెనక మీ ఉద్దేశం నాకు అర్థమైంది అన్నాడు. ఆశ్చర్యపోయిన చాణక్యుడు: అవునా, చెప్పు, నా ఉద్దేశం ఏమిటి అని అడిగాడు. నందన్ వివరించాడు: గురూజీ, కేవలం పుస్తకాలు చదవడం కాదని, చుట్టూ ఉన్న వాటిని, జరుగుతున్న విషయాల్ని కూడా గమనించడం నేర్చుకోవాలని మీరు మాకు నేర్పించాలనుకున్నారు. నిన్న మీరు వెండి చెంబు తీసుకురాలేదు, కానీ మా దృష్టిని పరీక్షించడానికి ఈ ప్రశ్న వేశారు. నేర్చుకోవడం అంటే కేవలం వినడం, చదవడం మాత్రమే కాదని, పరిసరాలని అర్థం చేసుకోవడం కూడా ముఖ్యమని మీరు చూపించాలనుకున్నారు. గురు చాణక్యుడు నందన్ని ప్రేమగా ఆలింగనం చేసుకుని: అవును నా ప్రియ శిష్య, నేను కోరుకున్నది ఇదే. ఇకపై అందరూ కేవలం పాఠాలపైనే కాదు, చుట్టూ ఉన్న ప్రపంచంపై కూడా దృష్టి పెట్టాలి అని చెప్పాడు. అందరూ చప్పట్లు కొట్టారు. నేర్చుకోవడం అంటే జీవితాన్ని సమగ్రంగా అర్థం చేసుకోవడమే అని వారు గ్రహించారు.